అనంతపురంలో బుల్లితెర నటీనటులు సందడి చేశారు. స్థానిక ఆర్డీటీ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్లకు హాజరయ్యారు. ఈ మ్యాచ్ను తిలకించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్డీటీ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే ఇంటర్నేషనల్ మైదానంలో ఆడుతున్నట్లు ఉందని బుల్లితెర నటీనటులు తెలిపారు. మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. ఆడిట్లో సినీ తారల క్రికెట్ సందడి మొదలైంది. ప్రస్తుతం అనంతపురం ఆడిట్లో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. అయితే ప్రస్తుతం సినీ యాక్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, చూడొచ్చు. అలాగే కయ్యూమ్ గారు కావచ్చు, అనిల్, నంద వీరంతా కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అనంతపురం క్రికెట్ ఆడిటి స్టేడియంలో ఆడడం అని. కయ్యూమ్ గారు చెప్పండి, అసలు ఇంతకుముందు కూడా మీరు ఇక్కడ ప్లేయింగ్ చేశారు, ఆల్రెడీ గ్రౌండ్లో ఆడారు ఇంతకుముందు కూడా సినీ స్టార్స్, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అండి, దీని ముందు మేము ఆడాము. ఈ గ్రౌండ్లో ఆడాము. చాలా మంచి పిచ్చు అండ్ ఇది నాది థర్డ్ టైం అనుకుంటా ఈ గ్రౌండ్లో. సో వెల్కమ్ టు ద సమ్మర్. అంటే మేము ఇప్పుడే అంటే వింటర్ నుంచి సమ్మర్లోకి ఎంటర్ అయ్యాం. సో కొద్దిగా నైస్ అట్మాస్ఫియర్. మీ టీం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇక్కడ? డెఫినెట్గా మీరు చూస్తున్నారు కదండి. సో అందరం ఫుల్ చీరప్ అయ్యి ఉన్నాం. డెఫినెట్గా మా టీంలో అందరూ మంచి ఆల్రౌండర్స్. డెఫినెట్లీ మేము ఈ మ్యాచ్ గెలబోతున్నాం, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఎక్కడున్నా కూడా క్రికెట్ అంటే ఎక్కడైనా కూడా వెళ్తూ ఉంటారు, అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అసలు? డెఫినెట్గా అండి, మేము చాలా మ్యాచ్లు ఆడున్నాం. లైక్ సీసీఎల్లో కూడా ఆడతాం, లైక్ ఇప్పుడు ఇది ఆడుతున్నాం అనంతపూర్లో క్రికెట్ లీగ్. సో ఆబ్వియస్లీ ఎక్సైటెడ్ టు ప్లే హియర్ అగైన్ టుడే. చాలా ఆనందంగా ఉంది. అసలు ఫస్ట్ టైం అనంతపూర్కి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ నిజంగా ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మేము కర్నూలులో ఆడాము, సేమ్ క్యాట్ ద్వారానే. ఇప్పుడు కూడా మాకు చాలా శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ అనంతపూర్లో నిజంగా మాకు మేము అందరినీ ఇక్కడ ఉన్న ఆడియన్స్ని ఇక్కడ వాళ్ళని కలవడం అనంతపూర్లో అందరినీ చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇచ్చిన హాస్పిటాలిటీ కానీ, ఇక్కడ ప్రేక్షకుల ఎంకరేజ్మెంట్ కానీ, లోకల్ మీడియా కానీ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. 4 మ్యాచ్లు, 4 టీమ్స్ చాలా బాగా ఆడతారు. ఇక్కడ మరికొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పచ్చు. ఇక్కడ పవన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? చాలా బాగుంది అనంతపూర్లో. ఈ గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రీన్ అండ్ పిచ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన జనాలు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఎంకరేజింగ్గా ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న గ్రౌండ్లో ఇందాకే మీరు కూడా ఆడొచ్చారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు అసలు? అబ్సల్యూట్లీ అమేజింగ్. అదే చెప్తున్నాను, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, టాప్ క్లాస్ మెయింటెనెన్స్, చాలా రెగ్యులర్గా నాకు తెలిసి మెయింటైన్ చేస్తున్నారు గ్రౌండ్ని. అండ్ ఇట్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్. అండ్ ట్రస్ట్ మీ, ఒకటి తగ్గింది. ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, మేబీ ఫ్లడ్ లైట్స్ ఒకటి వచ్చుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. సో ఐ థింక్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఆడడానికి. సో ఇట్ ఈస్ రియలీ గుడ్. ఎప్పుడు షూటింగ్స్లో బిజీగా బుల్లితెరలకు మాత్రమే కనిపిస్తారు, ఇప్పుడు ఇలా రిలాక్స్గా వచ్చి ఆడడం ఎలా అనిపిస్తుంది? బేసికలీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ అందరూ క్రికెట్ పిచ్చోళ్ళే. సో షూటింగ్స్లో అంత టైం దొరకదు. అండ్ హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి. అండ్ గ్యాప్ దొరికిన ప్రతిసారి, అది కూడా మాకు ఆఫ్టర్ 9 మేము ఆడతాం మ్యాచెస్ ఎవ్రీ టైం వెన్ ఎవర్ వీ గెట్ టైం. సో ఆడతాం. అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ వచ్చి ఆడడం అనేది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనిపిస్తుంది. లైక్ మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ ఆడలేము, ఓకే, టీమిండియాకి ఆడలేము, బట్ అట్లీస్ట్ వీ కెన్ ప్లే ఫర్ అవర్ ఓన్ జెర్సీ అండ్ రిప్రజెంటెడ్ అట్ దిస్ కైండ్ ఆఫ్ టాప్ క్లాస్ గ్రౌండ్స్. సో అది మంచి ఫీలింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మరికొంతమంది అడిగి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలాగుంది ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు, అసలు మీ టీంకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? చాలా బాగుంది. అండ్ హాయ్, నా పేరు సుష్మిత రామకళ. చాలా బాగుంది. అండ్ వీఆర్ ఎంజాయింగ్ ద మ్యాచ్. ఐ హోప్ దట్ వీ గోనా విన్. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది అసలు ఇక్కడ మీరు క్రికెట్ చూస్తున్నారు, మీ టీంకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? బాగా ఆడుతున్నారు మా వాళ్ళు. ఆల్రెడీ 50 క్రాస్ అయిపోయింది. సో చాలా బాగా ఆడుతున్నారు పిల్లలు. అంటే ప్రొఫెషనల్ క్రికెట్లో ఆడుతున్నారు, సెలబ్రిటీస్లా కాకుండా అందరూ. వెరీ ప్రొఫెషనల్ క్రికెట్ ఈస్ గోయింగ్ దేర్. చాలా యాంగ్జైటీ ఉంది. మీరు ఈవినింగ్ వరకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎప్పుడు షూటింగ్స్లో బిజీగా ఉండేవారు, ఇప్పుడు అనంతపూర్కి వచ్చారు, అసలు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంది, గ్రౌండ్ ఎలా ఉంది అంటే?
అనంతపురం ప్రజలంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే మా సీరియల్స్ ఎక్కువ రేటింగ్ వచ్చేది అనంతపూర్లోనే, సినిమాల కలెక్షన్స్ బాగా వచ్చేది అనంతపూర్లోనే. అంటే రాయలసీమ మొత్తం ఎక్కువ ఉంటుంది, అభిమానులు ఎక్కువ ఉంటారు. కాబట్టి అనంతపూర్ కానీ కర్నూలు కానీ ఈ ప్లేసులకు రావాలంటే ఎప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాం మేము. లాస్ట్ టైం వేరే వాళ్ళు చేశారు, షకీల్ షఫీ గారు అని ఆయన చేశారు. ఈసారి శ్రీకాంత్ రెడ్డి గారు చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా చేశారు. నెక్స్ట్ టైం మేము సినిమా వాళ్ళు ఆడబోతున్నాం ఇక్కడ. ఇది ప్రభాకర్ గారు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ క్రికెట్ ఆడడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇక్కడ ఆడడం కూడా చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ సీనియర్ యాక్టర్స్ చెప్తున్నారు. ఎత్తైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న స్టేడియంస్లో క్రికెట్ ఆడుతుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 టీవీ, అనంతపురం.